ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. సెకండ్ ట్రైమిస్టర్లో నేను ఎలా పనులు చేసుకుంటున్నాను, పేరెంట్స్ కానీ మెయిడ్ కానీ ఎవరు లేకుండా ఎలా చేసుకుంటున్నాను అనేది, అలాగే ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేది క్లియర్ డీటెయిల్గా ఈ వీడియోలో చూస్తారు. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వరు. చూసారు కదా, పిచ్చి పిచ్చిగా ఉన్నాను. ఆ తర్వాత బ్రష్ అయితే చేసేస్తున్నాను. బ్రష్ అయిపోయిన తర్వాత నేను గ్యాస్ అనేది క్లీన్ చేసుకున్నాను. ఎవ్రీడే నైట్ ఏమన్నా ఫుడ్ చేసినప్పుడు క్లీన్ చేస్తాను, బట్ స్టిల్ మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటా నీట్గా అనమాట. నా డైలీ రొటీన్ ఇదే ఉంటుంది. బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ఇంతే ఉంటాను, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఇలాగే ఉందండి. ఇంక మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు పెసర దోసకైతే వేసుకున్నాను. ఆల్రెడీ మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాను పెసరపిండి అనేది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా జీలకర్ర వాటర్ అయితే తాగుతానండి. మీరు కావాలంటే వేడి వాటర్ అయినా తాగండి. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. నేను జీలకర్ర వాటర్ తాగుతాను, అది డాక్టర్ని అడిగినప్పుడు తాగొచ్చు అని చెప్పేసింది అనమాట. ఇంకా అందుకని నేను జీలకర్ర వాటర్లో కొంచెం లెమన్ స్వీజ్ చేసుకొని తాగేస్తానమాట. ఇంకా చూసారు కదా, జీలకర్ర అంతా కొంతమంది ముందే నైట్ నానబెట్టుకుంటారు జీలకర్ర వాటర్. కాకపోతే నేను ఎర్లీ మార్నింగే అట్లా బాయిల్ చేసేసి కొంచెం లెమన్ పిండుకొని తాగేస్తాను. దానికి ముందు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా తింటాను. చూడండి, ఏచెనపప్పులు తింటే కొంచెం బ్లడ్ బాగా పెరుగుతుంది అన్నారనమాట. అందుకని ఇంకా ఇది బాదం పప్పు వితౌట్ తొక్కు తీసుకోకుండానే తినేస్తున్నాను, ఎందుకంటే డాక్టర్ అలా తినమని చెప్పిందనమాట. ఇంకా అందుకని అలాగే తినేస్తున్నాను. ఇంకా జీలకర్ర వాటర్ అనేవి కాగుతున్నాయి కాబట్టి అంత లోపల నేను కసువు అయితే చిమ్మేసుకుంటున్నానండి నీట్గా ఎర్లీ మార్నింగ్. తర్వాత వచ్చేసి ఇక్కడ పర్టికులర్గా గమనించండి నేను ఎలా కూర్చుంటున్నానని. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇలా కూర్చోవచ్చు కానీ వంగకూడదు. మీరు ఇట్లా వంగారంటే ప్రాబ్లమ్ అవుతుంది. అలా వంగిన ప్రాబ్లమ్ అవుతుంది మంత్స్ దగ్గరకు వచ్చినప్పుడు. అంటే సెకండ్ ట్రైమిస్టర్లో 6th మంత్ 7th మంత్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరైతే. ఇంక ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వాటర్ కాగుతున్నాయి. యాక్చువల్గా జీలకర్ర వాటర్ తాగిన తర్వాత నేను ఈ స్క్వాట్స్ అనేవి చేస్తాను. మీకు చూపించడం కోసం ముందే చేస్తున్నాను. ఇలాగ నేను వచ్చేసి ఫస్ట్ డే 10 చేశానండి, తర్వాత 20, తర్వాత 30, తర్వాత 40 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నానమాట. థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయ్యే లోపల ఒక 50, 60 చేసామంటే మనకి నార్మల్ డెలివరీకి చాలా చాలా హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడండి, నేను లెమన్ కూడా పిండేసుకొని జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నాను. అది అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్స్ అయితే చేస్తున్నానండి. ఈ ఎక్సర్సైజులు నాట్ ఓన్లీ నార్మల్ డెలివరీ కండి, సి సెక్షన్లో కూడా మనం రికవర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్కేస్ లాస్ట్లో మనకి నార్మల్ అవ్వలేదు, సి సెక్షన్కి వెళ్ళామనుకోండి, మన బాడీ రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా చేసేదాన్ని. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే తర్వాత ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొన్ని డేస్ చేయలేదు. డాక్టర్ చేయమన్నప్పటి నుంచే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బటర్ఫ్లై పోజ్ అనేది చేస్తున్నాను. ఒక 50 చేస్తానండి. మీకు కావాలంటే ఓపిక ఉందంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఏదైనా పెయిన్ఫుల్ అనిపించినప్పుడు ఆపేసేయండి. కావాలంటే కొంచెం సేపు ఆగైనా చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే ఎంప్టీ స్టమక్ మీద చేస్తున్నాం కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం అస్సలు చేయమాకండి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే తిన్న 1 అవర్ తర్వాత అయితే చేయండి, వెంటనే చేయకండి. మళ్ళీ 1 అవర్ తర్వాత చేయండి. ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది మన బాడీకి, మెయిన్ నార్మల్ డెలివరీ కంటే కూడా. చూసారు కదా, ఇంకా డక్ వాక్ కూడా చేసేస్తున్నాను. నేను చాలాసేపు చేశానండి, బట్ వీడియో కోసం అంతసేపు పెట్టలేము కాబట్టి స్కిప్ చేసేసాను. ఇంకా నేను ఇప్పుడు పెసర దోశ అంతా తీసి పెట్టేసుకొని దాంట్లో కొంచెము ఉప్పు వేసేసుకొని పెసర దోశ అయితే పోసేసుకుంటున్నాను. ప్రోటీన్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ నూనె వేసుకోకపోతే ఒక గంట నెయ్యి కానీ అలా వేసుకొని తింటే కూడా చాలా చాలా మంచిదండి ప్రెగ్నెన్సీలో. డైలీ 1 స్పూన్ నెయ్యి లంచ్లో డిన్నర్లో అలా యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ప్రస్తుతానికైతే నూనె వేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే కూడా నెయ్యి వేసేసుకోండి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ తినాలని. అండ్ ఇంకోటి ఏంటంటే పెసర దోశ ఒకటి ఉంటుంది, మళ్ళీ పెసరపప్పు బయట దొరుకుతుంది కదా మూందాలు, ఆ దోశ వేరంట. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పిందనమాట డాక్టరు. సో అలా సపరేట్గా కూడా తినాలంట. ఇంకా నేనైతే పెసర దోశలు ఒక 2 తింటానండి. చట్నీ నేను చేస్తాను, పల్లీ చట్నీ చేస్తాను, లేకపోతే శనగల చట్నీ, లేకపోతే ఒక్కోసారి మామిడికాయ పచ్చడి, అలాగా రకరకాలుగా తింటామన్నమాట. డిపెండ్స్. నేను ఎక్కువ ఉత్తిదే
ఉత్తిదే తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకో నాకు పెసర దోస ఉత్తిదే ఎళ్ళిపోతుంది. అందుకని మాక్సిమం ఉత్తిదే తినేస్తాననమాట. చూసారు గదా! ఇప్పుడు ఉత్తి దోస అయితే తింటున్నాను. చట్నీ చేశాను పల్లీ చట్నీ. బట్ నాకు చట్నీలో అంతగా నచ్చదు అనమాట. ఒక్కోసారి నచ్చితే మామిడికాయ పచ్చడేసుకుంటాను. బట్ మామిడికాయ పచ్చడి పొద్దున్నే వద్దులే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అప్పుడు మనం దగ్గరికొస్తున్నాం గదా! సెకండ్ ట్రైమిస్టర్ అయిపోవస్తుంది కాబట్టి నేను అందుకని తినట్లేదు. ఇప్పుడు చూసారు గదా! ఈ బాటిల్ 650 ఎంఎల్ అనమాట. ఇంక నేను డైలీ 6 బాటిల్స్ తాగుతాననమాట. చూసారు గదా! తిన్న వెంటనే వాకింగ్ చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీలో. ఎవ్రీ మీల్ తర్వాత ఒక 10 మినిట్స్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తప్పకుండా పాటించండి. ఆ తర్వాత పుట్టగొడుగులు తీసుకొచ్చాడండి మా హస్బెండు రత్నదీప్ నుంచి. ఏంటంటే ఇది చాలా ప్రోటీన్, లో కార్బ్స్ అంటే మనకి కార్బ్స్ అంటే ఏంటంటే మామూలుగా మనకి షుగర్ లెవెల్స్ అవేమీ హైక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ప్రోటీన్ ఎప్పుడు డైలీ తీసుకోవాలి ఎక్కువగా. చూసారు కదా ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళలో వాటర్ అసలు మామూలుగా రావట్లేదు. ఇంక ఇలా చేసుకుంటా ఉంటానండి. మధ్యలో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. జనరల్‌గా పడుకొని లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఒకటి చేస్తుంటాను కదా! ఇంకేదో ఒకటి ఎడిట్ చేసుకోవడమో అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి 11 అయిందని చెప్పేసి వంట స్టార్ట్ చేశానండి. మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా అల్లం ఉల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడే ఫ్రెష్‌గా దంచుకుంటాను. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టనండి. నాకు ఇష్టం ఉండదు. నేను అప్పటికప్పుడు అది తీసుకొని దబదబా దంచుకొని అది వేసేసుకుంటాననమాట. మష్రూమ్ కర్రీ కూడా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. నేను లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. అస్సలు మసాలా వేయనండి. జస్ట్ ధనియాల పొడే ఏస్తాను. ఇంకేమీ వేయననమాట. చాలా సింపుల్‌గా ఈజీగా తినొచ్చు. అండ్ చూసారు కదా నేను ప్యాకెట్ మీకు చూపిస్తున్నాను. లో కార్బ్స్ అండ్ హై ప్రోటీన్ అనమాట. లో కార్బ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రైస్ అనేది కార్బ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. రైస్ ఎక్కువ తినకూడదు. ఏందంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అన్నం తినడం వల్ల మనకి అంతేం ఉపయోగం ఉండదు. ఇలా ప్రోటీన్ తినడం వల్ల బేబీ వెయిట్ గెయిన్‌కి వాటన్నిటికి కూడా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అండ్ కొంచెం ఓపిక లేదని చెప్పేసి నేను రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేశాను. యాక్చువల్‌గా వండుతాను. బట్ ఆ రోజు రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేశానండి. ఇంకా కర్రీ అక్కడ ఉడుకుతుంది కదా! ఇంకా 11:00కి నేనైతే స్నాక్స్ తింటున్నాను అనమాట. జాంకాయ కూడా చాలా మంచిదండి. విటమిన్స్ ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత బేబీ వెయిట్ గెయిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. డైలీ ఒక జాంకాయ తింటే చాలా మంచిది. మనకి మళ్ళీ కాళ్ళు పట్టేస్తాయండి. ఎముకలు మీలో ఎంతమందికి పట్టాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే కాళ్ళు పట్టేస్తుంటాయి అప్పుడప్పుడు. ఇలా జాంకాయ తినడం వల్ల ఏంటంటే ఆ లెగ్ క్రాంప్స్ అనేవి తగ్గిపోతాయి అని చెప్పారనమాట. ఇంకా అందుకని జాంకాయ కూడా తింటున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చూసారు కదా! మష్రూమ్ కర్రీ, రైస్, పెరుగు అనమాట. పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తదండి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో. ఎందుకంటే మనకి ఎసిడిటీ రాకుండా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట పెరుగులో. అండ్ ఆఫ్టర్‌నూన్ ఒక కప్పు పెరుగు తినడం వల్ల చాలా చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అందుకని చెప్పి ఒక కప్పులో కొంచెం ఉప్పేసుకొని తెచ్చిపెట్టుకుంటాననమాట. ఇంకా అన్నం తినేస్తున్నాను కదా! అన్నం తినేసిన తర్వాత యాక్చువల్‌గా నేను వెజిటబుల్స్ కూడా క్యారెట్ అవి తింటాను. బట్ ఏంటంటే ఈరోజు మష్రూమ్ కదా! సరే అని చెప్పేసి కర్రీ కొంచెం ఎక్కువే తింటున్నాను. డాక్టర్ ఎక్కువ తినమని చెప్పారని చెప్పేసి యాక్చువల్‌గా అంత కర్రీ కూడా తినను. బట్ ఈ ప్రెగ్నెన్సీలో తినాల్సొస్తుందనమాట. ఇంక మొత్తం తినేసాను. ఇప్పుడైతే పెరుగు తింటున్నానండి. కడుపులో చాలా చల్లగా ఉంటుంది. అండ్ మా ఆయన చూడండి కింద కూర్చొని ఎంత పద్ధతిగా తింటున్నాడో. అది వాళ్ళ అలవాటండి. అస్సలు కూర్చోడు టేబుల్ మీద. ఎప్పుడు చూసినా కిందే కూర్చుంటాడు బాగలేకపోయినా సరే. నేనంటే ఇంకా ప్రెగ్నెంట్ కాబట్టి నేను టేబుల్ మీద కూర్చొని తింటున్నాను. అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ వాకింగ్ అయితే చేస్తున్నాననమాట. వాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎవ్వరు మిస్ అవ్వగాకండి. ప్రతి మీల్ తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకోసారి కూడా తినండి. చూసారు కదా ఇప్పుడే నిద్రపోయి లేచేసాను. ఇంక మా హస్బెండ్ బయట బట్టలుంటే అవి తీసుకొచ్చి ఇంట్లో పడేశాడనమాట. ఇంకా కొంచెం కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్స్ అయితే ఖచ్చితంగా చేస్తాడండి మా హస్బెండ్. ఇప్పుడొచ్చేసి ఆ బట్టలన్నీ మడతేస్తున్నాననమాట. తీసుకొచ్చి దివాణం మీద వేసేసాడు. నేను అన్నీ మడత పెట్టుకుంటా ఉన్నా. మా హస్బెండ్ అయితే బయటికెళ్ళున్నాడనమాట. చూడండి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి ఫేస్ ఇంత లావుగా కనిపిస్తది. ఒక్కోసారి కొంచెం చిన్నగా కనిపిస్తది. ఏంటో మీకు కూడా అలాగే ఉంటుందా? నాకొక్కదానికే అలా ఉంటుందా? ఇప్పుడంటే నిద్ర లేచానులెండి. జనరల్‌గా కూడా అంతే పెద్దగా ఉంటుంది. నార్మల్‌గా ఒక్కోసారి చిన్నగా ఉంటుందనమాట. ఇంకా పవర్ గూడా లేదని జెప్పి బట్టలు మడత బెట్టేశాను. ఇంకా అటు ఇటు తిరుగుతా ఉన్నాయి. ఇంకా పవర్ గూడా వచ్చేసింది గాబట్టి, ఇంక మా హస్బెండ్ లేడు గాబట్టి డోర్ కంపల్సరీ వేసుకోవాలి.
మా హస్బెండ్ ఉంటే ఓపెన్ చేసినా ఓకే గానీ, మా హస్బెండ్ లేనప్పుడు క్లోజ్ చేస్తా. చూడండి సామాను తీసుకొచ్చి అలా పడేసాడు మా హస్బెండ్. ఆరెంజెస్ అవన్నీ గూడా. ఇంక మొత్తం సర్దుకోవాలనమాట. ఇంక నేనొచ్చేసి ఈరోజు చాలా మజ్జిగ ఉందనమాట. అంతా చిలికేసాను. చిలికేసి మీగడైతే ఇంతొచ్చింది వెన్నపూస. అందుకని జెప్పేసి కరగబెడుతున్నాను. నెయ్యి ఉంటదిలే అని జెప్పేసి. మేము ఇంట్లోనే ప్రిపేర్ జేసుకుంటాం. మేము బర్రె పాలు ఏపిచ్చుకుంటాం గాబట్టి మాకు వెన్న ఇంట్లోనే తయారైపోతుంది. ఈవినింగ్ అవుతుంది గదా అని జెప్పి నేను చపాతీ పిండి గూడా కలిపి పెట్టేసుకున్నానండి. వీడియో అయితే తీయలేదు. కలిపి పెట్టేసుకున్నాను. ఇంకెందుకంటే ఆఫ్టర్‌నూన్ మష్రూమ్ కర్రీ ఉంది గదా! నాకు దెలిసి అందుకని జెప్పేసి నేను చపాతీ చేసేస్తే ఇంకా కర్రీలో తినేయొచ్చులే అని చెప్పి కలిపి పెట్టేసుకున్నాననమాట. చూసారు గదా! నేను మల్టీగ్రెయిన్ ఆటా అయితే తింటున్నానండి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డాక్టర్ గూడా అదే ప్రిఫర్ చేయమని చెప్పారు. అందుకని అదే తింటున్నాను. నెయ్యి గూడా కరిగిపోయింది. ఆ చిన్న బౌల్‌లో పోసేసాను. ఇంకా ఈ చపాతీ అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఏం పెద్ద తినమండి. నేను ఒక 2 చపాతీ తింటా. మా హస్బెండ్ ఒక 4 తింటాడనమాట. ఇంకా చపాతీ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక చపాతీ చేసి ఆ ప్లేట్‌లో ఏసి పెట్టుకున్నా. ఇంకో చపాతీ చేసి ఆ ప్లేట్‌లో ఒకేసారి మొత్తం చపాతీలు చేసేసి, ఆ తర్వాత కాల్చేసుకొని వెంటనే తినేస్తామనమాట. హాట్‌గానే. మొత్తం చపాతీలు అయిపోయినాయి. వెంటనే అదంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. చపాతీ పిండి అదంతా గలీజ్‌గా ఉంటది లేకపోతే. అందుకని అన్నీ సెపరేట్‌గా టిష్యూ తీసుకొని టిష్యూతో అంతా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత చపాతీ అయితే కాల్చేస్తున్నాననమాట. పక్కన మా హస్బెండ్ ఉంటే, మా హస్బెండ్‌తో మాట్లాడుతూ చపాతీ అయితే కాల్చేస్తున్నాననమాట. మా హస్బెండ్ కామెడీ చేస్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి నేను ఏదంటే అది చెప్తాను. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వేరేగా చెప్తాను గదండీ! దాని గురించే చెప్తున్నాడనమాట. ఏం మాట్లాడుతున్నావు అనేసి కామెడీ చేస్తా ఉన్నాడనమాట. చపాతీ అయితే కాల్చేశాను. చపాతీ అన్నీ కాల్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి, ఆ తర్వాత నేను గూడా డిన్నర్ చేసేసి పడుకోవడమే అనమాట. ఇలా జరుగుతా ఉంటుంది. మా మమ్మీ వాళ్ళొచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది. మా అత్తమ్మొచ్చింది ఒక 2, 3 డేస్ ఉన్నిందనమాట. ఏందంటే వాళ్ళకి పనులుంటాయి గదండీ! బర్రెలు అవి ఇవి ఉంటాయనమాట ఊర్లో. మా మమ్మీ వాళ్ళు గూడా నాకు ఓపిక ఉంది అని జెప్పేసి నేను ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఓపిక తగ్గినప్పుడు పిలిస్తే వాళ్ళకి గూడా బావుంటుంది అనేసి. ఇక్కడే డెలివరీ గాబట్టి చూసారు గదా! చపాతీ అయితే అయిపోయింది. వెంటనే హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రెష్ అయిపోయేసి చపాతీ, పన్నీర్ కర్రీ తినేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్‌కి ఒక 2 టాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. ఆ టాబ్లెట్స్ కూడా వేసేసుకుంటా. ఒక 10 నిమిషాలు నడిచేసి తినేసి టాబ్లెట్స్ వేసేసుకొని పడుకోవడమే అనమాట. నేను పడుకునేటప్పుడు గూడా దిండ్లు పెట్టుకుంటానండి. అటు సైడ్, ఇటు సైడు. ఎందుకంటే పొట్ట కొంచెం ఇప్పుడిప్పుడే వస్తుంది. నాకు చాలా వరకు స్టమక్ అనేది లేదండి. పొట్ట అనేదే లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుందనమాట. చాలామంది అది గూడా ఫీల్ అవుతారు. బట్ బేబీ హెల్తీగా ఉన్నన్ని రోజులు మనకి పొట్ట కనిపించకపోయినా నో ప్రాబ్లమ్. మనకి స్కానింగ్‌లో ఎవ్రీథింగ్ తెలుస్తుంది గాబట్టి. సో, ఫ్రెష్ అయ్యొచ్చాను, తినేసాను, టాబ్లెట్స్ ఏసేసుకొని బెడ్‌కి రెడీ చేసుకున్నాననమాట. ఇది ఈరోజు వ్లాగు. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. ఎక్సర్‌సైజ్‌లు అవన్నీ అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.